కామెడీ సీరియల్ కాదు. అయ్యో విగ్గు తీసుకురాలేదని పద్దు ఎప్పుడు ఎవరిది నందిలాగా ఛానల్ ఇన్ ఇండియా. పద్దు మీకు హద్దు లేదు. It is not melody, it is my love అంట. నా ఎక్స్ప్రెషన్ ఇదే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మా ఇద్దరు ఫంక్షన్ కి ఇలా రెడీ అయ్యాము. కొత్తగా పెళ్లి అయిన మానస్ గారు ఇంట్లో 1 hour ఉంటారు. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దీపికా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను కావ్య లాగానే రెడీ అయ్యాను, కానీ ఇది బ్రహ్మముడి సీరియల్ కాదు. ఈరోజు అయితే నువ్వు నేను ప్రేమ సీరియల్ కోసం వాళ్ళు షూటింగ్ స్పాట్కి వచ్చాము. సో నువ్వు నేను ప్రేమ సీరియల్ కోసం నేను, కావ్య అండ్ రాజ్ గారు, మానస్ గారు, మేమిద్దరూ కలిసి ఈ సీరియల్కి పద్దు విక్కీ వెడ్డింగ్ యానివర్సరీ కోసం వచ్చాము. సో మీరు ఈ వ్లాగ్ అంతా మీరు చూడబోతుంది నేను, మానస్ గారు, విక్కీ, పద్దు. సో వాళ్ళు హోల్ లొకేషన్ అవన్నీ నేను ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. లెట్స్ వెల్కమ్ టు మై వ్లాగ్. సో నేను ఇది బ్రహ్మముడి షెడ్యూల్ డేస్ కాదు కదా, సో నేను చెన్నై వెళ్ళిపోయాను. ఇంటి దైవం పూజ కూడా జరిగింది కదా, అక్కడ వెళ్ళి వచ్చాను. నిన్న నైటే నేను యాక్చువల్లీ హైదరాబాద్కి మళ్ళీ వచ్చాను. నిన్న నైట్ నా థింగ్స్ అవన్నీ చదువుకొని పడుకున్నా. ఓకే మార్నింగ్ షూట్ అని క్లాక్లో కూడా అలారం పెట్టుకొని నేను పడుకున్నప్పుడు 12:30కి నాకు గుర్తొచ్చింది, అయ్యో విగ్గు తీసుకురాలేదని. మీ అందరికీ తెలుసు కదా, నాకు ఇంతనే షార్ట్ హ్యార్. సో కావ్య గెటప్ రావాలంటే ఏం కావాలి, మెయిన్ విగ్గే కావాలి. చాలా కష్టం. ఫేస్ అన్నీ ఇదే, ఈ ఫేసే, ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ లిప్స్, ఈ ఐస్ అన్నీ ఇవన్నీ. కానీ నాకు హెయిర్ మాత్రం ఇంతనే ఉంటుంది, ఒరిజినల్ హెయిర్. ఈ సెటప్ రావాలి అంటే డెఫినెట్గా మాకు విగ్ కావాలి. కానీ నేను ఎప్పుడు విగ్గు చెన్నైలో, ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళినప్పుడు హైదరాబాద్లో షూట్ అయ్యాక మేకప్ థింగ్స్, విగ్గు అవన్నీ తీసుకెళ్తాను. ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ షూట్ వస్తుంది, లేకపోతే డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక్కడ వేరైనా షూట్కి రావాలి అంటే కావాలి అని నేను ఎప్పుడూ ఒక ప్రికాషన్గా మేకప్ థింగ్స్, విగ్గు అవన్నీ నాతో పాటే దాన్ని కూడా ట్రావెల్ అవుతూనే ఉంటుంది నాతో పాటు. కానీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఈ 1 yearలో ఒక్కసారి కూడా నేను మర్చిపోలేదు విగ్గుని. ఈ టైం నేను మర్చిపోయాను, తీసుకురాలేదు. టుమారో మార్నింగ్ షూటు, నేను 12:30కే గుర్తొస్తుంది నైటు. తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక విగ్ మేకర్ అన్న ఉన్నారు, వాళ్ళకి 12:30కి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అన్న నేను ఇలా విగ్గు మర్చిపోయాను, నాకు టుమారో షూట్కి ఎలా వెళ్ళాలి అని కూడా తెలీదు, విగ్గు లేకుండా షార్ట్ హెయిర్ పెట్టుకొని ఏం చేయాలి కావ్య క్యారెక్టర్కి. ఏదైనా ఫంక్షన్ అయితే కూడా క్రింపింగ్, కర్లింగ్ అదేమైనా చేసి పోనీటైల్ ఏదో ఒకటి పెట్టి ప్యాడింగ్స్ పెట్టి మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ క్యారెక్టర్కి అస్సలు సెట్ అవ్వదు, ఇలా లెంతీగానే కావాలి. తర్వాత 12:30కి నేను అన్నకు ఫోన్ చేసినప్పుడు, అన్న నా దగ్గర ఒకటి ఉంది, నేను రెంట్కి ఇస్తాను అని చెప్పారు. సో 1500 ఒక డే, పర్ డేకి ఈ విగ్స్ అన్ని 1500. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో వేరే దారి లేదు నాకు, ఎలాగైనా నాకు లాస్ అవుతుంది అని ఏదో ఈరోజు రాసి పెట్టిందో ఏమో ఈ 2 daysకి. సో నేను పర్లేదు, నేను ఎంతైనా అమౌంట్ ఇస్తాను, కానీ నాకు విగ్ కావాలి, క్యారెక్టర్ లుక్ని కాపాడాలి అని నేను ఎలాగైనా తీసుకొని రెడీ అయిపోయాను. సో ఇప్పుడు నన్ను షార్ట్కి పిలుస్తున్నారు, నేను అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను. హాయ్ పద్దు. నేను చెప్పినట్టు మేము ఎక్కడ వచ్చామంటే పద్దు సెట్కి వచ్చాను, నువ్వు నేను ప్రేమ సెట్కి వచ్చాను. నువ్వు నేను ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. పద్దు ఎప్పుడు ఎవరిది నందిలాగా. నారాయణ నారాయణ. దీపికా యూట్యూబ్ ఛానల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛానల్. ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారా? బిగ్గెస్ట్ ఛానల్ ఇన్ ఇండియా. ఇప్పుడే నరేంద్ర మోడీజీ అవార్డు ఇచ్చారు. సో పద్దు మీకు హద్దు లేదు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడానికి మాట్లాడాలి, పద్దు హద్దే లేదు. పద్మావతి ఇక్కడ
సో ఈ రోజు కావ్యాను రాజు మీ మా సెట్ సెట్కి వచ్చారు. అవును పద్దు నాకు చాక్లెట్ కూడా ఇచ్చింది. యాక్చువల్లీ ఈ చాక్లెట్ లో కొంచెం స్కామ్ చేశారు. ఏంటంటే నాకు మెలోడీ చాక్లెట్ నచ్చుతుంది. సో ఒక దగ్గర చూసాను, ఒక చిన్న షాప్ దగ్గర ఆగితే అక్కడ చూసాను. ఒక 5 చాక్లెట్స్ తీసుకుందాం అని అనుకున్నా. నాకు మెలోడీ చాక్లెట్ అంటే ఇష్టం. తీసుకుందాం అని చెప్పి టక్ 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 5 చాక్లెట్ తీసుకున్నా. తీసుకొని ఇలా ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుంటే టేస్ట్ వేరే ఉంది. ఇదేంటి టేస్ట్ వేరే ఉంది అని చెప్పి ఇలా ఓపెన్ చేస్తుంటే ఇట్ ఇస్ నాట్ మెలోడీ, ఇట్ ఇస్ మై లవ్ అంట. చూడు మమ్మల్ని ఎంత స్కామ్ చేస్తున్నారని. సో ఇప్పుడు నేను కూడా కావ్యని అలానే చేసా. మెలోడీ నేను మెలోడీ అనుకొని తిన్నాను కానీ అది మెలోడీ కాదు, అది మై లవ్, మై పద్దుస్ లవ్. సో పద్దు ఇచ్చింది కాబట్టి అది మై లవ్ అని ఇచ్చింది. సో పద్దు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ సూపర్ తెలుసా సీరియల్లో, నిజంగా సూపర్, వెరీ నైస్. ఈవెన్ నా సీరియల్లో నా మమ్మీ క్యారెక్టర్ కి కూడా నువ్వు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా బ్రహ్మముడి అంటే మా ఫేవరెట్, అందరికి తెలుసు. మేము ఆల్రెడీ కలిసాం కూడా ఒకసారి. బ్రహ్మముడి నువ్వు నేను ప్రేమ మహాసంగమం చేసాము. అప్పుడు చాలా అంటే చాలా ఫన్ చేసాం. మాకు యాక్చువల్లీ ఏంటి తెలుసా, ఫస్ట్ టైం కలిస్తే కూడా ఫస్ట్ టైం కలిసినట్టే అసలు ఉండదు. అది ఏంటో తెలియట్లేదు, అది స్టార్ మా మ్యాజికా ఏంటి ఏమో తెలియట్లేదు కదా. ఏదైనా పద్దు అయినా సరే వేరెవరైనా కలిస్తే కూడా సేమ్ మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది. స్టార్ మాలో మనం అందరూ ఏదో ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి